సినిమా అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది అందులో నటించిన హీరో హీరోయిన్ పేర్. చాలా సినిమాలు అందులో ఉన్న లీడ్ పేర్ మధ్య కెమిస్ట్రీ వల్ల హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. రీసెంట్ జనరేషన్లో కూడా ఇలా హిట్ పేర్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు టాలీవుడ్లో ఏ హీరో హీరోయిన్ పేర్స్ అత్యధిక సినిమాల్లో నటించారో వాటి రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు. ఆన్ స్క్రీన్ ది బెస్ట్ కపుల్ అంటే వీళ్లే. వీళ్ళిద్దరూ కలిసి 15 సినిమాలకు పైగా లీడ్ రోల్స్లో నటించారు. అన్ని సినిమాలు సూపర్ హిట్సే. రక్త సంబంధం మూవీలో అన్నా చెల్లెలుగా కూడా నటించి అందర్నీ మెప్పించారు. ఇక వీళ్ళు జంటగా నటించి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు మిస్సమ్మ, కన్యాశుల్కం, కుటుంబ గౌరవం, ఇంటి గుట్టు, కలిసి ఉంటే కలదు సుఖం, ఆత్మబంధువు, గుండమ్మ కథ, నత్తనశాల, దేవత, పాండవ వనవాసం, నిర్దోషి, కంచుకోట, తల్లి ప్రేమ, మాతృదేవత. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారు, వాణిశ్రీ గారు. ఏఎన్ఆర్, వాణిశ్రీ గార్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అప్పట్లో ఆడియన్స్ ఫిదా అయిపోయారు. వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 20 సినిమాల్లో లీడ్ పేర్గా నటించారు. వాటిల్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆత్మీయులు, దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, ఆలు మగలు, పవిత్ర బంధం, విచిత్ర బంధం, దత్తపుత్రుడు, కొడుకు కోడలు, బంగారు బాబు, సెక్రటరీ, శ్రీరామరక్ష. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి. ఆన్ స్క్రీన్లో చూడ ముచ్చటగా కనిపించే జంట సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి గార్లది. వీరిద్దరిని స్క్రీన్ మీద చూస్తే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 30 సినిమాలకు పైగా నటించారు. ఒక్క శ్రీదేవితోనే కాదు, విజయ నిర్మల, జయప్రద, రాధతో కూడా 30 సినిమాలకు పైగా నటించిన హీరోగా కృష్ణగారికి రికార్డుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు ముర్రిపాలెం బుల్లోడు, మహారాజశ్రీ మాయగాడు, ఘరానా దొంగ, మామా అల్లుళ్ళ సవాల్, చుట్టాలున్నారు జాగ్రత్త, రామ్ రాబర్ట్ రహీం మొదలైనవి. అంతేకాదు వరుసగా 3 సినిమాలు ఘరానా దొంగ, మామా అల్లుళ్ళ సవాల్, చుట్టాలున్నారు జాగ్రత్త సినిమాలు 100 రోజులు ఆడిన రికార్డు కూడా వీరికి ఉంది. నెక్స్ట్ శోభన్ బాబు, సుహాసిని. శోభన్ బాబు గారు ఆల్మోస్ట్ ఆ టైంలోని అందరి హీరోయిన్స్తోనూ నటించారు. జయసుధ, వాణిశ్రీలతో అయితే ఏకంగా 30 సినిమాలకు పైగా నటించారు. అయితే హిట్ పేరుగా ఆయనకి పేరు వచ్చింది మాత్రం సుహాసినితోనే. వీరిద్దరినీ స్క్రీన్ మీద చూస్తే కళ్ళు తిప్పుకోలేం. ఇక వీళ్ళిద్దరూ కలిసి నటించిన కొన్ని సినిమాలు బావా మరదళ్ళు, మహారాజు, ముగ్గురు మిత్రులు, జాకీ, శ్రావణ సంధ్య, మిస్టర్ భరత్, పుణ్య దంపతులు, ఇల్లాలు ప్రియురాలు. నెక్స్ట్ మోహన్ బాబు, జయసుధ. మోహన్ బాబు విలన్ నుంచి హీరోగా మారిన తర్వాత వచ్చిన సినిమా గృహప్రవేశం. ఇందులో జయసుధ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇక అటు తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలొచ్చాయి. ఏజ్డ్ క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశాక కూడా వీరిద్దరూ రాయలసీమ రామన్న చౌదరి, రౌడీ వంటి సినిమాల్లో పేరుగా నటించి మెప్పించారు. నెక్స్ట్ చిరంజీవి, రాధిక. ది మోస్ట్ ఎనర్జెటిక్ కపుల్ వీళ్ళు. వీళ్ళిద్దరూ స్క్రీన్ పైన కనబడితే అల్లరే అల్లరి. చిరంజీవి నటించిన న్యాయం కావాలి అనే చిత్రంతో రాధిక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అటు తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు. వాటిల్లో 6 బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. మరి వీరి కాంబినేషన్లో వచ్చిన కొన్ని సినిమాలు న్యాయం కావాలి, పులి బెపులి, జ్వాల, ఇది పెళ్ళంటారా, అభిలాష, దొంగమొగుడు. నెక్స్ట్ బాలకృష్ణ, విజయశాంతి. వీరిద్దరూ కలిసి నటించిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ గానే నిలిచాయి. అందుకే వీళ్ల పేర్ సూపర్ హిట్ పేర్గా నిలిచిపోయింది. స్క్రీన్ మీద కూడా వీళ్ళిద్దరిని చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన కొన్ని సినిమాలు కథానాయకుడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, భానుమతి గారి మొగుడు, లారీ డ్రైవర్, తల్లిదండ్రులు, రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పురవ్వ. నెక్స్ట్ వెంకటేష్, సౌందర్య. ఈ పేరు గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఎంతో మందికి ఫేవరెట్ ఆన్ స్క్రీన్ పేర్ అంటే అది వీళ్లే. ఇద్దరిని అలా స్క్రీన్ మీద చూస్తుంటే వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. వీళ్లు కలిసి నటించిన కొన్ని సినిమాలు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం,
పెళ్లి చేసుకుందాం, రాజా, జయమ్మనదేరా. నెక్స్ట్ ప్రభాస్, అనుష్క. ఈ జనరేషన్లో మోస్ట్ హ్యాపెనింగ్ జంట అంటే వీళ్ళే. వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా కపుల్గా చూడాలని చాలా ఆశపడుతూ ఉంటారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలో బిల్లా, మిర్చి, బాహుబలి 1 and 2. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్, సమంత. ఈ పేరు కూడా చాలా మందికి ఫేవరెట్, అందుకే బాగా రిపీట్ కూడా అయింది. వీళ్లు కలిసి నటించిన సినిమాలో బృందావనం, రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్. నెక్స్ట్ నాగ చైతన్య, సమంత. ఈ జనరేషన్లో చాలా మందికి ఫేవరెట్ పేరు ఇది. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా వీళ్ళ కాంబినేషన్ అదిరిపోయేది. వీళ్ళిద్దరూ కలిసి నటించిన కొన్ని సినిమాలు ఏం మాయ చేసావే, మనం, మచిలీ. నెక్స్ట్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్. క్యూట్ ఆన్ స్క్రీన్ కపుల్ అనిపించుకున్న ఈ జంట ఖాతాలో మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలో మగధీర, నాయక్, గోవిందుడు అందరి వాడేలే. నెక్స్ట్ సందీప్ కిషన్, రెజీనా. ఈ జనరేషన్ పేర్స్లో ఎక్కువగా రిపీట్ అయిన జంట సందీప్ కిషన్, రెజీనాదే. వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలో మా నగరం, కసడ తపర, నక్షత్రం, రారా కృష్ణయ్య, రొటీన్ లవ్ స్టోరీ, మాస్ మసాలా. మరి వీళ్ళల్లో మీ ఫేవరెట్ పేరు ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.